హలో ఎవ్రీవన్, మీరు ఇండియా నుంచి ఏదైనా ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి కనుక వెళ్తుంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ ఎక్కడ చేసుకోవాలి అనే డీటెయిల్స్ మీకు సింపుల్గా ఈ వీడియోలో ఇస్తాను. కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మరియు కంప్లీట్ మనీ సేవింగ్ టిప్స్ అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి. మొదటగా ఒక లైక్ చేసి, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మీరు ఇండియా నుంచి ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ యొక్క లోకల్ కరెన్సీ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ లోకల్ కరెన్సీ అనేది మనం ఇండియాలో ఉన్నప్పుడే ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మచ్ మోర్ డీటెయిల్ వేలో. కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్ స్టోర్స్ లో, లేదంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో. పాపులర్ ఆఫ్లైన్ స్టోర్స్ అండ్ ఆన్లైన్ సైట్స్ లిస్ట్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో ఈ లిస్ట్ లో ఉన్న వాటిని చూస్ చేసుకుని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మొదటగా ఎక్స్చేంజ్ రేట్ ని కంపేర్ చేయండి. ఎక్కడైతే మీకు బెస్ట్ రేట్ వస్తుందో దాన్ని చూస్ చేసుకోండి. ఎక్స్చేంజ్ కోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. మీకు దగ్గరలో ఉండే ఆఫ్లైన్ స్టోర్స్ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ డయల్ కి కాల్ చేసి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తో డైరెక్ట్ గా కాల్ మాట్లాడి మీరు ఎక్స్చేంజ్ రేట్ గురించి తెలుసుకోవచ్చు. మోస్ట్ కేసెస్ లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బుక్ మై ఫోరెక్స్. సో దీంట్లో మీరు మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా మీ రిక్వెస్ట్ అనేది రేజ్ చేయవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీకు హోమ్ డెలివరీ చేస్తాయి. కరెన్సీని బై చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా బుక్ మై ఫోరెక్స్ యాప్ ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ లో ఆర్ యాప్ లో ఫస్ట్ టైం మీరు సైన్ అప్ అవ్వండి. తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్చేంజ్ కరెన్సీని క్లిక్ చేయండి. దాని తర్వాత సిటీని సెలెక్ట్ చేసుకొని మీరు ఇండియన్ కరెన్సీ నుంచి ఏ కరెన్సీకి కన్వర్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కరెన్సీ నోట్ అని సెలెక్ట్ చేసుకొని ఫారెక్స్ అమౌంట్ ఎంత కావాలో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. మీకు ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ఏది ఉందో అది ఇక్కడ కనబడుతుంది కూడా. మల్టిపుల్ కరెన్సీస్ ని ఒకే కార్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ యాడ్ ప్రొడక్ట్ ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఏ కరెన్సీ అయితే కావాలో, ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను $US అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో $US అరౌండ్ $500 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని యాడ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోయి మనం కార్ట్ లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం 10,000 Thai baht అండ్ $500 అనేది ఒకే రిక్వెస్ట్ లో యాడ్ చేసుకొని ఈ ఆర్డర్ ని బుక్ చేసుకుందాం. ఇక్కడ చూపించినట్టుగా ఫాలో అయిపోండి. అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేశాక కంటిన్యూ నొక్కండి. తర్వాత ఎలిజిబిలిటీ చెక్ లో మీరు ఎందుకైతే వేరే కంట్రీకి వెళ్తున్నారో అందులో రీజన్ స్పెసిఫై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం లీజర్ ఆర్ హాలిడే ఆర్ పర్సనల్ విజిట్ కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఇక్కడ చూపించినట్టుగా ఫిల్ చేసుకుంటూ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఆర్డర్ ప్రాసెసింగ్ లో మీ హోమ్ అడ్రస్ అనేది అప్డేట్ చేసి మీరు కంటిన్యూ చేయండి. ఆర్డర్ ప్రాసెసింగ్ లో మీరు హోమ్ అడ్రస్ అనేది అప్డేట్ చేసి ఇక్కడ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం రివ్యూ డీటెయిల్స్కి వెళ్ళి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకుని నెక్స్ట్ క్లిక్ కంటిన్యూ చేయండి. తర్వాత మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ అదర్ ఆప్షన్స్ ఇక్కడ చూపించినవి సెలెక్ట్ చేసుకుని మనం కంటిన్యూ చేయాలి. ఆఫ్టర్నూన్ 1 PM లోపు రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి అదే రోజు మోస్ట్లీ డెలివరీ అవుతుంది. లేకపోతే ఇమీడియట్ డే ఇట్ విల్ బి స్కెడ్యూల్డ్. మీరు మీ ఆర్డర్ స్టేటస్ ని మీ యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి నెక్స్ట్ డే వచ్చేసి మనకి ఇక్కడ కరెన్సీ అనేది డెలివరీ అయిపోయింది. ఒక చిన్న టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైతే లోకల్ కరెన్సీ తీసుకుంటున్నారో అది 30%, మిగతాది 70% మీరు USD లాగా క్యారీ చేయండి. సో మీకు ఎప్పుడైతే ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారో మీకు అప్పుడు బెస్ట్ రేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ $US ని సూపర్ రిచ్ గ్రీన్ లో నేను కన్వర్ట్ చేశాను Thai baht లాగా. మీకు టూరిస్ట్ అట్రాక్షన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసెస్లో మీకు ఖచ్చితంగా కరెన్సీ ఎక్స్చేంజెస్ అనేది ఆఫ్లైన్ స్టోర్స్ చాలా ఉంటాయి. సో థాయిలాండ్లో మీకు ప్రతి 100 మీటర్స్కి ఒక ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కడైతే బెస్ట్ రేట్ వస్తుందో అక్కడ మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో చేస్తే మీరు చాలా లాస్ అవుతారు. ఒక్కసారి ఈ ప్రైస్ కంపారిజన్ చెక్ చేసి మీరు తర్వాత డెసిజన్ తీసుకోండి. ఇక్కడ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు పాస్పోర్ట్ అడుగుతారు. సో పాస్పోర్ట్ని స్కాన్ చేసేసుకొని మనకు వాళ్ళ లోకల్ కరెన్సీ అనేది కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారు.
యూఎస్ డాలర్స్కి మనకి కన్వర్ట్ చేయడం ద్వారా ఏదైతే మనకి ఇండియాలో మనం ప్రైస్ ఇస్తామో ఆ ప్రైస్కి ఈక్వలెంట్గా మనకి అక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థాయ్ బాట్స్లో. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎ బెనిఫిట్ ఫర్ అస్. ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసుకొని వెళ్తే అరౌండ్ ఒక 1500 వరకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆర్ కన్వర్షన్ ఛార్జెస్ అనేది మనకి పడతాయి. అది వచ్చేసి యూఎస్ డాలర్ లాగా క్యారీ చేస్తే ఆ ఛార్జెస్ అనేది మనకి వేవ్ ఆఫ్ అయినట్టుగా ఉంటుంది. మీ ట్రిప్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ ఫారెన్ కరెన్సీ ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని సెల్ చేయొచ్చు. సో బుక్ మై ఫారెక్స్లో సెల్ యువర్ ఫారెక్స్ కరెన్సీ అనేది ఆప్షన్ ఉంది. సో సిమిలర్ వేలో మీరు ఎలా అయితే బై చేశారో అలాగే సెల్ కూడా చేయొచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కమెంట్స్లో యాడ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ.